ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేనకు మొండి చేయి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్యాగాల పేరుతో 24 సీట్లలో 2 బీజేపీకి ఇచ్చేందుకు గ్లాస్ పార్టీ సిద్ధమైంది. ఆళ్లగడ్డ ఆదోని సీట్లు తమకొస్తాయని కర్నూలు జనసేన భావించింది. ఫస్ట్ లిస్టులోనే టీడీపీకి ఆళ్లగడ్డ కేటాయించడంతో జన సైనికులు నిరాశలో పడ్డారు. ఉమ్మడి కర్నూలులో కనీసం ఒక్క సీటైనా తమకు ఇవ్వాలంటున్నారు జనసేన కార్యకర్తలు. ఆదోని టికెట్ను మల్లప్పకు కేటాయించాలని 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో జెండా మోసే కూలీలుగానే మిగిలిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పొత్తులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో ప్రస్తుతం క్యాడర్ పూర్తిగా నిరాశలో మిగిలిపోతోంది. పూర్తిగా క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం ఒక్క సీటైనా తమకు ఇవ్వాలని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు. ముఖ్యంగా ఆదోని టికెట్ మల్లప్పుకు కేటాయించాలంటూ మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా కలిసి ఏకతాటిపై నిలబడుతున్నారు. మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించే పరిస్థితి లేనట్టుగా కనబడుతుంది. ఏం జరుగుతుంది? స్థానికంగా జనసేన క్యాడర్ ఏమంటున్నారు? రాందాస్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని ఆలగడ్డ సీటు తప్పనిసరిగా జనసేన పార్టీకి కేటాయించేటువంటి ఛాన్స్ ఉన్నాయనేసి ఆ రకంగా కూడా అనేక సందర్భాల్లో కూడా చర్చలు జరిగాయి. టీడీపీ అధిష్టానంతో జనసేన పార్టీ చర్చించినటువంటి నేపథ్యం ఉంది. అయితే తాజాగా బీజేపీ కూటమిలో చేరడంతో ఒకసారిగా మొత్తం లెక్కలన్నీ మారిపోయాయి. ఆలగడ్డ ఆదోనికి సంబంధించిన నియోజకవర్గాల్లో జనసేనకు ఒక్క సీటు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే 2009లో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి కర్నూలు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన నాయకులు, అటు ఆలగడ్డ బనాన్పల్లి నియోజకవర్గాల్లో. దీంతో పాటు గత ఎన్నికల్లో 2019లో కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలోనే ఆదోని నియోజకవర్గంలో పోటీ చేశారు. 15,000 ఓట్లు పైగా సాధించినటువంటి మల్లప్పకి తప్పనిసరిగా ఈసారి ఉమ్మడి పొత్తులో భాగంగా సీటు వస్తుందని భావించారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో సీటు ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించడం లేదు. కేవలం త్యాగాల పేరుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి తన 2 సీట్లు 24 సీట్లు ఇప్పటికీ జనసేనకి టీడీపీ కేటాయించేది. అయితే ఇందులో 2 సీట్లు మీరే ఇచ్చుకోవాలి తప్ప మేము ఇచ్చేటువంటి పరిస్థితి లేదని ఖరాఖండిగా టీడీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే పొత్తులుగా ఎక్కువగా జనసేన టీడీపీ బీజేపీతో పొత్తు కలిపేందుకు అనుసంధానకర్తగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే మీరే 2 సీట్లు ఇచ్చుకోవడానికి సిద్ధంగా అయితే మాత్రం మేము పొత్తులోకి రావడానికి ఖాయంగా ఉన్నాం. ఆ రకంగా చర్చలు జరిగేటువంటి పరిస్థితుల్లోనే మొత్తం టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు కలిసాయి. అయితే 2 సీట్లు త్యాగడం చేయడంతో కర్నూలు జిల్లాకి కనీసం ఒక్క సీటు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒకటే జనసేన స్టాండ్ చెప్తా ఉంది. 13 జిల్లాల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది, కనీసం ఒక్కొక్క స్థానమైన పోటీ చేస్తుంది అనేసి భావించారు. కానీ ఈ తాజాగా నిన్న జరిగినటువంటి పొత్తుల ఖరారు ఆల్మోస్ట్ ఫైనల్ అయిన నేపథ్యంలో కర్నూలు జిల్లాకు మాత్రం ఒక్క సీటు కూడా కేటాయించేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా తాజాగా సమావేశం పెట్టుకున్నారు. తప్పనిసరిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనీసం ఒక సీట్ అయినా కేటాయించాలి, గెలిచేటువంటి సీట్ అది కూడా. ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో అంటే గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే కేవలం 10-15 రోజుల్లో సీటు ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే నేను ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధం చేసుకుని మొత్తం 15,000 ఓట్లు సాధించాను గతంలో. అయితే ఈసారి మాత్రం గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యల మీద నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. నియోజకవర్గంలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేశాను కాబట్టి ఈ సీటు ఇస్తే మాత్రం గెలిచి చూపిస్తానంటున్నారు మల్లప్ప. అయితే అక్కడ ఫస్ట్ నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా టీడీపీ పార్టీతో జర్నీ చేస్తున్నటువంటి టీడీపీ పార్టీతో పోటీ చేస్తున్న టీడీపీ పార్టీలో ఉంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీనాక్షి నాయుడు ఎవరైతే ఉన్నారో ఎటువంటి పరిస్థితుల్లో సీటు వదులుకునేటువంటి పరిస్థితి లేదు. పొత్తులో భాగంగా సీటు కేవలం టీడీపీకే కేటాయించాలి తప్ప జనసేనకు కేటాయించకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఆ నేపథ్యంలో గత 10-15 రోజుల క్రితమే తనకు అనుయాయులతోనూ కార్యకర్తలతోనూ సమావేశం పెట్టుకున్న ఆ నేపథ్యంలో మీనాక్షి నాయుడు కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవి దశాబ్దాల కాలంగా నేనే ఇక్కడ ఉంటున్నాను, కానీ జనసేన పార్టీకి నాయకుడు బలంగా ఉన్నటువంటి మల్లప్పకి సీటు కేటాయిస్తే మాత్రం నా రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సీటు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాననేసి ఒకవైపు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే మీనాక్షి నాయుడు అధిష్టానం మీద ఒత్తిడి చేశాడు. అందులోనూ కంబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీనాక్షి నాయుడు. ఎందుకంటే మనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే 14 నియోజకవర్గాల్లో
ఏకైక వ్యక్తి కమ్మ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి మీనాక్షి నాయుడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ సీటు కేటాయించేటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు హుసేన్, TDP ప్రతి ఎన్నికల్లో కేవలం జెండా మోసే కూలీలుగానే మిగిలిపోతున్నామంటూ జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమాన్ని మరి పార్టీ అధిష్టానం అర్థం చేసుకుంటుందా? దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది? అలాగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తుల భాగంగా సీట్ల విషయంలో త్యాగాలకే పరిమితం కాబోతున్నారా, లేదంటే కర్నూలు జిల్లాలో జనసేనకు ఏదైనా సీటు కేటాయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రామదాస్, జనసేన పార్టీ కార్యకర్తలు జెండా మూసే కూలీలుగా మిగిలిపోతున్నటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనలు ఉన్నారు. ఎందుకంటే 25 ఏళ్ల రాజకీయ వ్యూహాన్ని నేను రచించుకున్నాను. వచ్చే నాకు సీఎం పోస్టు, ఆ సీఎం పదవి నాకు ముఖ్యం కాదు. జనసేన పార్టీ ప్రజలకు వెళ్ళాలి, వ్యవస్థాగతంగా పూర్తి స్థాయిలో ఒక పటిష్టం చేయాలనేటువంటిది ఒకవైపు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరోవైపు మేము గత 10 ఏళ్లుగా ఇప్పటికే జనసేన పార్టీ జెండా మోస్తున్నాం, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాం, జనసేన పార్టీ కోసం ఇక్కడ ఉన్న చాలా త్యాగాలు చేస్తాం. ఒకవైపు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం, పార్టీని కాపాడుకోవడానికి కార్యకర్తలను చైతన్యవంతం చేయడానికి రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను కూడా అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నా కూడా కనీసం సీటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గెలిచేటువంటి సీటు వదులుకోవడం పట్ల త్యాగం పేరుతో దానికి అంటే ఒత్తిడి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి ఆదోని నియోజకవర్గంలో గెలిచేటువంటి సీటును కూడా త్యాగం పేరుతో ఈ రోజు వదులుకునేటువంటి పరిస్థితి ఉంది. మేము త్యాగాల పేరుతో మా గొంతులు కోస్తున్నారు, త్యాగాల పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నారు, త్యాగాల పేరుతో మమ్మల్ని ఇంతకాలం జెండా మోసినటువంటి కూలీలుగానే చూస్తున్నారు. మరోసారి ఉమ్మడిగా బీజేపీ టీడీపీ అన్నటువంటి జెండాలు పోయడానికి మళ్ళీ సిద్ధం చేస్తున్నారనేటువంటి తీవ్ర ఆవేదనలు మాత్రం జనసేన కార్యకర్తలు ఉన్నారు. జనసేనకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు జిల్లాలో మాత్రం ఉమ్మడిగా ఒక్క సీట్ అన్న కేటాయిస్తారనేటువంటి ఆశలో ఉన్నటువంటి జనసేన పార్టీకి మాత్రం నిరాశ మిగిలిచేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతగా మూకుమ్మడిగా ముక్తకట్టతో ఒకటే చెప్తున్నారు, తప్పనిసరిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీకి సీటు కేటాయించాల్సిందే. అది కూడా ఇప్పటికే 9 నియోజకవర్గాల్లో టీడీపీ పొత్తుల భాగంగా ప్రకటించేసింది. ఇక మిగిలింది మాత్రం 5 నియోజకవర్గాలు. ఒకటి ఆలూరు, ఎమ్మిగనూరు, అదేవిధంగా ఆదోనితో పాటు మంత్రాలయం నియోజకవర్గాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా సీట్ ఇవ్వాలి అనే ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకటి జనసేనకు సీటు కేటాయించాల్సి వస్తే మాత్రం ఆదోని మాత్రమే మిగిలింది. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఎక్కడ ఆ పార్టీ సంస్థాగతంగా కానీ లేకపోతే పార్టీకి బలమైనటువంటి క్యాడర్ కానీ లీడర్ కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆదోని టికెట్ ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటారు జనసేన నాయకులు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ఇది మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన మరొకసారి త్యాగాలకు సిద్ధమవుతుందంటే అవునని అనిపిస్తుంది. కేవలం జెండా మోసే కూలీలుగానే మిగిలిపోతున్నామంటూ కార్యకర్తల ఆవేదన. మరి పార్టీ ఏ రకంగా అర్థం చేసుకోబోతుంది చూడాలి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేనకు మొండి చేయి చూపించారు. త్యాగాల పేరుతో 24 సీట్లలో 2 బీజేపీకి ఇచ్చేందుకు గ్లాస్ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, ఆదోని సీట్లు తమకి